అప్పుడు అంటున్నాడు, చిన్నతనము నుండి కూడా దావీదు జీవితం అంతా ఏడ్పే. దావీదు బ్రతుకంతా ఏడ్పే. దావీదు యొక్క ఏంటి అని అన్న దగ్గర కూర్చుంటే దావీదు ఏడ్చేవాడంట. అంటాడు కదా, ఇది ఒక కన్నీటి నేను పానముగా భుజిస్తా ఉన్నాను. కన్నీటిని పానముగా అంటే అన్నం తింటున్నప్పుడు అంటే దావీదు ఏడ్చేవాడంట. ఏడుస్తూ ఉన్నప్పుడంట అన్నపు మెతుకులలో అంట కన్నీరు పడేదంట. ఆ కన్నీటిని కూడా కలుపుకొని దావీదు తినేవాడంట. అంటే నేనంటాను, దావీదు బ్రతుకంతా ఎలాంటి బ్రతుకు చూడండి. దావీదు లైఫ్ అంతా ప్రారంభం మొదలుకొని రాజు అయ్యే వరకు కూడా దావీదు జీవితం అంతా ఏడ్పే. 13వ అధ్యాయం అంటే, ప్రభువా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, ఎంతవరకు నీవు నాకు విముఖుడు ఉంటావు. రెండో వచ్చింది చదవండి. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతా దుఃఖాకాంతున్నాయి. పగలంతా ఏడుస్తున్నాడు. సర్వసాధారణంగా ఒక వ్యక్తి ఎక్కువ బాధ కలిగినప్పుడు రాత్రులు ఒంటరిగా వెళ్ళి ఏడుస్తాడు. రాత్రులు చీకట్లోకి వెళ్ళిపోయి ఏడుస్తాడు. రాత్రులు ఏంటి ఎవరు లేని గదిలోకి వెళ్ళిపోయి మనిషి ఏడుస్తూ ఉంటాడు. పగలంతా వాళ్ళతోనో వీళ్ళతోనో ఏంటి సరదాగా కాలం గడిపేసినా, పగలంతా ఆ ఎదురింటావిడితోనో పక్కింటి కుర్రోడితోనో సరదాగా మాట్లాడుకుంటూ అలా కాలం గడిపేసినా రాత్రులు మాత్రము నిద్ర పట్టదు. రాత్రులు మాత్రం ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకు వలె మన జీవితం ఒంటరి అయిపోద్ది. కానీ దావీదు జీవితంలో పగలు కూడా సుఖం లేదు. దావీదు బ్రతుకులో పగలు కూడా నెమ్మది లేదు. పగలు కూడా దావీదు ఏడుస్తున్నాడు. ఒక పక్కన గొర్రెలు కాస్తూనే ఏడుస్తున్నాడు, ఒక ప్రక్కన అంటే గొర్రెలు తీసుకెళ్తూనే ఏడుస్తున్నాడు, గొర్రెలు వెనకాల వెళ్తూనే ఏడుస్తున్నాడు, గొర్రెలని అరణ్యంలో తీసుకుని వెళ్తూ ఏడుస్తూ ఉన్నాడు. దావీదు జీవితం అంతా దుఃఖమే. నేను అంటాను, దావీదు దుఃఖము తోచబడిందా లేదా చెప్పండి. దావీదు దుఃఖము చక్కగా తోచబడింది కాబట్టి దావీదు కూడా తన జీవితంలో ఎప్పుడు అనుకోలేదండి. దావీదు కూడా తన జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. యుద్ధము జరిగింది, భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవుడు దావీదు నిలబెట్టాడు.